హలో అండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకుని పన్నీర్ వెజిటేబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొన్ని పచ్చి బఠానీలు, దీంతో పాటు కొన్ని బీన్స్ అయితే వేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న కొంచెం క్యారెట్, ఇందులోనే కట్ చేసుకున్న బంగాళదుంప, అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇది వెజిటేబుల్ రైస్ కాబట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ అడుగనేది అంటుకోకుండా మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మనం ఇందులో వేసుకున్న మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి అయితే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత గంటితోటి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 3 విజిల్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయిన తర్వాత దీని మీద మూత తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఉదయాన్నే ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా రెడీ చేసుకుని పిల్లల లంచ్ బాక్స్లోకి మంచి రెసిపీ అండి ఇది. ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.